శ్రీధర్బాబు గారు మనతో ఉన్నారు. శ్రీధర్బాబు గారు, ప్రధానంగా ఈ తుక్కుగూడ వేదిక అనేది కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తుందా, లేదంటే భారీ జన సమీకరణ చేస్తున్నాం కాబట్టి ఆ ఊరు బయట ఏర్పాటు చేస్తున్నారు? ఈరోజు తుక్కుగూడ నుంచి 2023 ఎలక్షన్ ఫెస్ట్కు సంబంధించి ఆనాడు రిలీజ్ చేస్తున్న సందర్భంలో ఇదే ప్రాంగణం, ఇదే రాజీవ్ గాంధీ గారి ప్రాంగణం, ఇదే తుక్కుగూడలో మా నాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు రిలీజ్ చేసి మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. దాని క్రమేణా ప్రజలు మమ్మల్ని విశ్వసించారు. పెద్ద ఎత్తున మాకు ఓట్లు వేసి ప్రభుత్వానికి తీసుకురావడం జరిగింది. దీనికో సెంటిమెంట్ కూడా ఉంది. దానికి తోడు ప్రజల ఆశీర్వాదం ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఒక ఆలోచనతోనే ఇక్కడ పెడతా ఉన్నాం. సార్, మీరేమో 6 గ్యారెంటీలు ఇచ్చాం, ఇదే వేదిక మీద నుంచి అమలు చేస్తున్నాం అంటుంది. బీజేపీ ఏమో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని వాళ్ళు దీక్షలు చేస్తారు. కేసీఆర్ ఏమో పొలం బాట బట్టి వీళ్ళకు రైతుల మీద కమిట్మెంటే లేదు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఇకిలిస్తుంది తెలంగాణ అని చెప్తున్నాడు. ఈరోజు బీజేపీ పార్టీ వారిని అడుగుతా ఉన్నాం. 10 సంవత్సరాలు అయింది. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అన్నారు. అంటే 10 × 2 20 కోట్ల ఉద్యోగాల్లో కనీసం మీరు కొన్ని లక్షలన్న ఉద్యోగాలు ఈరోజు యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకి ఎవరికన్నా కల్పించడం జరిగిందా? ₹1,00,000 ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో పేదవారికి వేస్తామన్నారు, వేసిండ్రా? మీరు చేసి రైతులకు ఏమన్నా కొత్త విధానపరమైన నిర్ణయాలు తీసుకొచ్చి వారి జీవితాల్లో మలుపు తీసుకొచ్చిర్రా? కార్మికులకు కొత్త చట్టాలు తీసుకొచ్చి వారి కనీస వేతనాల గురించి ఆలోచన చేసిర్రా? ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఏదైనా వారికి మేలైన కార్యక్రమాలు చేసిండ్రా? ఏ వర్గానికి మేలు చేయలే, మహిళలకు మేలు చేయలే, ఏ వర్గానికి మేలు చేయలే. మీరు ప్రతి ఒక్క అంశం మీరు 2014లో మేనిఫెస్టోలో పెట్టింది ఇప్పటివరకు అమలు చేయలే. మేము 3 నెలల కాలయంలా మేము ఆ రోజు కూడా ప్రజలకు మీలాగా సత్యదూరమైన మాటలు చెప్పల. 100 రోజులు మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల తర్వాత మేము సంక్షేమ పథకాలు మొదలు పెడతామన్నాము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రోజులకే మొదలు పెట్టినాం. అది మా చిత్తశుద్ధి. అయినా ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది. కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు మళ్ళా ఈ కోడ్ తర్వాత ఏం చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాటపై ఒకటి తర్వాత ఒకటి. మిమ్మల్ని మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాళేశ్వరంకి సంబంధించి కేసీఆర్ నిన్న కొన్ని కామెంట్లు చేశారు. అసలు కేసీఆర్ గురించి కాంగ్రెస్ వాళ్ళకి తలా తెలియదు, తొండం తెలియదు, ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలియదు అంటున్నారు. ఎందుకు మీరు? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆలోచన రీడిజైనింగ్ కు మేము వ్యతిరేకం అని చెప్పినాం. సరే, ఆ ప్రభుత్వం రీడిజైనింగ్ చేసింది, ముందుకు తీసుకెళ్లింది. చేసిన తర్వాత ఎవరు చెప్పిండ్రు? కేంద్ర జనవనరులకు సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు? దాని ప్లానింగ్ లో, దాని డిజైనింగ్ లో, దాని ఎగ్జిక్యూషన్ లో అన్ని పొరపాట్లు ఉన్నాయని చెప్పిండ్రు. అది మేము చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తల తోక తెలియకపోవచ్చు. మరి నిపుణులైన అధికారులకైతే తలా తెలుసు, తోక తెలుసు. అసలు నిపుణులు వారా, లేకుంటే దీంట్లో ప్రావీణ్యత లేని వారు నిపుణులు అనుకుంటే మేమేం చేయలేం. అంటే ప్రాజెక్ట్ అన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఆ విధంగా అయింది. ప్రాజెక్టులు అన్నప్పుడు అక్కడక్కడ కుంగిపోతే మీరు కట్టిన నాగార్జున సాగర్ కుంగలేదా, కడెం ప్రాజెక్టు కుంగలేదా? మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోతే ప్రాజెక్ట్ అంతా వృధా అనే అభిప్రాయాన్ని జనంలోకి తప్పుదోవ పట్టిస్తుంది కాంగ్రెస్ అంటున్న కేసు. ఈ రోజు మేం కాదు పట్టించింది. బ్యారేజ్ కు సంబంధించి ఒక 2 పిల్లర్లు కృంగిపోతే బ్యారేజ్లో నిల్వ ఉన్న నీళ్లన్నీ మొత్తం యావత్ బ్యారేజ్లకే ప్రమాదం అని చెప్పింది మేము కాదండి, కాంగ్రెస్ పార్టీ చెప్పలే. అప్పుడు ప్రభుత్వం వారిది ఉంది, అక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వారిది ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిపుణులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వీర అధికారులే నిర్ణయం తీసుకొని నీరు ఉండొద్దు, నీటి నిలువ ఉండొద్దని ఆలోచన చేసి నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాపై నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము నిపుణులు, ఇంజనీరింగ్ వ్యవస్థ, ఎవరు ఏ వ్యవస్థ నడపాలో అదే వ్యవస్థ నడపాలి. ఈరోజు రాజకీయంగా ప్రభుత్వం నడిపే వ్యవస్థ ఇంజనీరు ఉద్యోగస్తులకు పెడితే నడుస్తుందా?
ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇంజనీర్లతో కేసీఆర్ మాట్లాడిందంటే అసలు వీళ్ళకి ఏం తెలియదు సార్ కేసీఆర్ కాళేశ్వరం గురించి వీళ్ళు దీన్ని సెటిల్ చేయాలనే అభిప్రాయమే లేదు, వీళ్ళు ఏదో రాజకీయం చేయాలనుకుంటే లేకపోతే అయిపోతుంది, చుట్టూ సిమెంట్ బస్తాలు వేస్తే మా ఇసుక బస్తాలు వేస్తే అయిపోతుంది ప్రాజెక్ట్ అని చెప్తున్నారంట. మీ ఆఫీసర్లే ఆయనకు చెప్తున్నప్పుడు మీకెందుకు అది లేదా? మేము స్పష్టంగా చెప్పినాం. మేము దాంట్లో ఏదైతే టెక్నికల్గా సాంకేతిక పరమైన ఎక్స్పర్టీజ్ అవసరం ఉంటుందో ఆ నిపుణులు ఇచ్చిన నివేదిక చెప్పినాము. మేముగా చెప్పింది అక్కడ పెట్టొద్దు, నీళ్లు ఉంచొద్దు, ఇది చేయాలి అది చేయాలని. ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు కేంద్రానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలని చెప్పిండ్రు. అది కాంగ్రెస్ పార్టీ బస్తాలు వేస్తే మరి మా బస్తాలు వేసే డ్యాములు కట్టకపోయినరా? ఈ బస్తాలు వేస్తేనే డ్యాంలో నీళ్లు ఆగుతాయంటే బస్తాలు వేసే కట్టకపోయినరు. ఈరోజు ఏదైనా మాట్లాడడానికి ఏదైనా ఆలోచన చేసే ముందు ఎవరిపైన బురద చల్లే ముందు ఆలోచన చేయాలి. ఈరోజు ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము నిపుణుల వారి చెప్పిన ఆలోచన మేరకు వారు చూపెట్టే పరిష్కార మార్గం, వారు రేపొద్దున బస్తాలు నిజంగానే ఇంజనీరింగ్ అధికారులు దాంట్లో ప్రావీణ్యత అధికారులు వచ్చి బస్తాలు వేయండి అంటే బస్తాలు వేయకుండా ఉంటారా? ఈరోజు చెరువులు తెగిపోతా ఉంటాయి, ఆ ఇంజనీర్ అధికారి చెప్తాడు బస్తాలు వేయండి నీరు ఆగుతుందని. ఈరోజు వేల కొద్ది క్యూసెక్ల నీరు గట్టిగా ప్రవహిస్తూ ఉంటే బస్తాలు ఆగుతాయా ఆగువా మీరే ఆలోచన చేయమని చెప్పి మేమంటలే. అసలు మీకు చేసే ఉద్దేశం లేదు. నేనే 50,000 మంది రైతుల్ని ఎదురొస్తే మీ అందరినీ తొక్కించుకుంటూ పోయి ఆడ కాళేశ్వరంలో కూలినటువంటి పిల్లర్ని సెటిల్ చేస్తా అంటున్నారు. ఆయనకున్నటువంటి కమిట్మెంట్ మీకు లేదా? చేయనియండి, వద్దంటలేం. నీళ్లు ఆగుతాయి, నీళ్లు దానివల్ల ఆగుతాయి అంటే వారికున్న అధికార యంత్రాంగం వారికున్న నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఇంతకుముందు బ్యారేజీలు కట్టారు. ఏమైంది? ఇంకో 50,000 మంది 1,00,000 మందిని తీసుకోవాలని మేము ఆపము. బస్తాలు వేసి నిజంగానే నీళ్లు ఆగుతాయంటే దాని పరంగా ఇంకా ఏది కూడా కూలేదంటే ఈరోజు మళ్ళా అదే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ విధంగా చేస్తే బాగుంటుందండి. చేయని కాదంటలేం. మేము ఎక్కడ అవరోధం కూడా కలిగిపోయాం. ఈరోజు కావాల్సింది చేయాల్సింది పన్ను వాడేయాలి. ఈరోజు నిపుణులు చేయాలి, ఇంజనీరింగ్ చేయాల్సింది ఇంజనీరింగ్ విభాగమే చేయాలి. శ్రీధరబాబు గారు మీరు పోయి చేస్తా అంటే అది నడుస్తుందా? శ్రీధరబాబు గారు నిన్న మీరు కేసీఆర్ మాటలు విన్నారో లేదు, కాంగ్రెస్ నాయకులంతా రండ పని చేస్తున్నారు, చేత కాదు, దద్దమ్మలు, వీళ్ళ వల్లనే కరువు అనేది కాంగ్రెస్ నేతలు తెచ్చినటువంటి కరువే తప్ప ప్రకృతి తెచ్చినటువంటి కరువు కాదు. ఎందుకు మీరు ఇంత దద్దమ్మ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు? ఇంత చేత కాకుండా మీరు ఎందుకు ప్రభుత్వం నడిపిస్తున్నారు అనుకుంటున్నారు సార్ కేసీఆర్? దద్దమ్మ ప్రభుత్వం నడిపింది 10 సంవత్సరాలు వారి ప్రభుత్వంలో 45,000 కోట్ల రూపాయలు మంచినీటి మిషన్ భగీరథ కట్టి విపత్తు వచ్చే సమయంలో కూడా అది పనికిరాదంటే అసలు అదేమన్నా ప్రాజెక్ట్? అదేమన్నా ఇంత పెద్ద మిషన్ భగీరథ అనే దానికి మీనింగ్ ఉందా, అర్థం ఉందా? ఈరోజు మీరు వర్షాలు పడలే, ఎప్పుడు పడలే? ఆగస్ట్ సెప్టెంబర్ వారి ప్రభుత్వంలో. ప్రభుత్వం పడకుండా ఉంటే ఈరోజు 2 నెలలైన వర్షాలు పడిచ్చే కార్యక్రమం చేయడానికి మేమైనా దేవుళ్ళమా? ఈరోజు నీటి మట్టం తక్కువైంది. ఈరోజు రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీటి మట్టం తక్కువైనాక ఎండ ప్రభావం ఎక్కువ ఉంది. మంచినీటి సదుపాయానికి ఎక్కడ కూడా ఆటంకం కలగకూడదు జూలై మాసం వరకు అని ఆలోచన చేస్తూ నీటికి సంబంధించిన అధికారులు ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ తీసుకుంటే అది తెలియదు ఆయనకి, వాళ్ళకి అది తెలియదు, వీళ్ళకి ఇది తెలియదు, వీళ్ళకే తెలియదు. వాళ్ళకి అన్ని తెలిసినప్పుడు ఎందుకు కుంగిపోయింది మిషన్ భగీరథ, ఎందుకు పనికి వస్తలేదు? ఇప్పుడు వచ్చి గొప్పగా మాట్లాడే బదులు అప్పుడు మీరు సంకల్పన చేసినప్పుడు నీ విపత్తు వస్తుంది. ఎప్పుడు ఇవాళ కాకుండా రేపో ఎల్లుండో 10 ఏళ్లకు విపత్తు వస్తుంది. విపత్తు వచ్చినప్పుడు మిషన్ భగీరథకు సంబంధించి మంచినీటి సదుపాయం ఏ విధంగా కలవాలా ఉండాలనే ఆలోచన ఉండదండి. ఏ ఆలోచన లేకుండా వచ్చింది, ఎలక్షన్లు వచ్చినాయి, రేపు పొద్దున ఒక సీట్ అన్న గెలవాలని ఆలోచన చేస్తారు. కేసీఆర్ పొలం బాట పట్టినాకనే కాంగ్రెస్ వాళ్ళకి కళ్ళు తెరిచారు, కాళేశ్వరం నుంచి నీళ్లు ఇరిచారు, కాళేశ్వరంలో నీళ్లే లేవన్నారు, మోటార్లు ఎట్లా ఆన్ చేశారు, అసలు ఏ మోటార్ ఎక్కడ ఉందో కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు అంటే ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు వస్తుంది, కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలే, ఎల్లంపల్లిని దించి నీరు ఏ విధంగా 0.005 సంబంధించిన క్యూసెక్లను వారి ప్రణాళికలో ఉండే ఆ ప్రణాళికబద్ధంగా ఎస్ఆర్ఎస్పీ వచ్చిన నీళ్లను దానిలో తీసుకొచ్చారు. కాళేశ్వరం మీరు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మిడ్ మానేరుని, లోవర్ మానేరుని, ఎల్లంపల్లిని అంతా కలిపి అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు అంటారు. ఏమంటాం? ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేసుడు తప్ప. బ్యారేజీల నుంచి నీటి ఏమైనా మీరు లిఫ్ట్ చేసినారా? ఇప్పుడు ఎక్కడ కూడా బ్యారేజీల నుంచి ఎక్కడ కూడా లిఫ్ట్ చేయలే. వాళ్ళు కట్టిన 3 బ్యారేజీల ద్వారా
ఆ రోజు మేము కట్టిన ఎల్లంపల్లి నుంచే ప్రణాళికబద్ధమైన ఈ ఫలానా రోజు ఇయ్యాలని ఆలోచన చేస్తే ఆయన చేసిన తర్వాతనే వదిలినామంటే ఏం చెప్పాలి? వారు తెలుసు ఈ రోజు మేము రిలీజ్ చేస్తామని చెప్పి ఒక రోజు ముందు చేసారు. అంటే మీరు రిలీజ్ చేశారని ధర్నా దీక్షలు ఆయన ముందు చేశారు. అంతే అన్నట్టు కాదండి, వాళ్ళ ఆ విధంగా అంటే ఈ విధంగా అనాల్సి వస్తుంది. ప్రణాళిక తీసుకున్నప్పుడు ప్రణాళికబద్ధమైన కార్యక్రమం వారికి కూడా తెలుసు. గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి కదా. నీటి శాఖకు సంబంధించిన వారు ఒక ప్రణాళిక సిద్ధం, ఎప్పుడు ఏది ఎక్కడ లిఫ్ట్ చేయాలనేది ఆ ఫలానా తేదీలో అది లిఫ్ట్ చేయాలనుకున్నారు, చేసిండ్రు. కోయిన్సిడెంట్ అయినంత మాత్రం దాని రాజకీయం చేసి లబ్ధి పొందామంటే పొందని, కానీ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఇది కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయేటువంటి జన జాతరణ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో కార్యకర్తలు కావచ్చు, జనం కావచ్చు ఈ సభకి రావడానికి సంసిద్దమవుతున్నారు. ఇప్పటికీ భారీ ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే కార్యకర్తలు కావచ్చు ఈ సభా ప్రాంగణానికి అంతా కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకి రాహుల్ గాంధీ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అటు నుంచి సభా వేదిక దగ్గరికి వస్తారు. 7 గంటలకు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. 8:30కు సభ ముగుస్తుంది. 8:30 నుంచి 9 మధ్యన రాహుల్ గాంధీ ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.